అదిగో మన క్రూజ్ అయితే వచ్చేస్తుంది. బీచ్ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంది. ఇలా నేచురల్ బ్రిడ్జ్ ఒక సినిమా లొకేషన్ లో ఉంది తెలుసా. గుమ్మడికాయల్లో ఉన్నాయి, కొబ్బరి బొండాల్లో లేవు ఇవి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను షాహీ ద్వీప్ లో అయితే ఉన్నాను. షాహీ ద్వీప్ అంటే ఒకప్పుడు నీల్ ఐలాండ్ కింద పిలిచేవారు. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనం షాహీ ద్వీప్ ను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సినవి ఏంటంటే 3 బీచెస్ ఉన్నాయి. ఆ 3 బీచెస్ ని ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా విశేషాలు ఉన్నాయండి మాట్లాడుకోవడానికి. ఇది నేనున్న ప్రాపర్టీ. నా రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు, చూడండి. షాహీ ద్వీప్ లో నా రూమ్, నేనున్న రిసార్ట్ లో నా రూమ్. ఇది రూమ్ మటుకు అదిరింది, చాలా బాగుంది. మొత్తం అంతా ఒకే ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. మనకి ఇక్కడ కాఫీ బార్ కూడా ఉంది. అప్పుడే అయిపోయింది అనుకోకండి, మీకు ఒక వ్యూ అయితే చూపిస్తా. టట్టడాయ్, ఎలా ఉంది వ్యూ? ఇది బాల్కనీ. బాల్కనీలో కూర్చున్నామంటే పూల్ వ్యూ. ఇందాక ఇంట్రడక్షన్ అక్కడి నుంచే ఇచ్చా. ఇవన్నీ కూడా పూల్ వ్యూ రూమ్స్. డైరెక్ట్ మన రూమ్లోంచి వెళ్ళిపోవచ్చు పూల్ లోపలికి. ఇది నేనున్న రిసార్ట్. రిసెప్షన్, గెస్టులు చెక్ ఇన్ అది అవుతున్నారు. ఎలా ఉంది రూము? అదిరింది కదా గైస్. నేను ఈ ప్యాకేజ్ని eTripto.in నుంచి అయితే చేస్తున్నాను. వీళ్ళ దగ్గర అండమాన్ ప్యాకేజెసే కాదండి, ఇండియాలో చాలా ప్యాకేజెస్ అయితే వీళ్ళు చేస్తారు. మీకు బడ్జెట్లో కావాలంటే బడ్జెట్లో, స్టాండర్డ్ ప్యాకేజ్ కావాలంటే స్టాండర్డ్, లేదు లగ్జరీ ప్యాకేజ్ కావాలన్నా కూడా లగ్జరీ ప్యాకేజెస్ చేస్తారు. మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. అండమాన్ ప్యాకేజెస్ పర్ హెడ్ 19,900 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి కాస్టింగ్స్ అనేవి మారుతాయి, చూసుకోండి. నీల్ ఐలాండ్లో నా బండి అయితే ఇది. పదండి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భరత్పూర్ బీచ్. బీచ్కి ఇంకా లోపలికి వెళ్ళలేదు, బీచ్ బయట అనమాట. నా వెహికల్ పార్కింగ్ దాకా తీసుకొచ్చింది. బీచ్ బయట ఇవన్నీ షాపులు, ఈ శంఖాలు ఇవన్నీ చూడండి భలే ఉన్నాయి. ఈ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. నా రిసార్ట్ నుంచి అప్రాక్సిమేట్ గా 2.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ భరత్పూర్ బీచ్. బేసిక్ గా ఈ భరత్పూర్ బీచ్ ఉంది కదా, దేనికి ఫేమస్ తెలుసా? వాటర్ యాక్టివిటీస్ కి చాలా ఫేమస్. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. వచ్చే దారిలో ఇటుపక్క అన్ని షాపులు, ఇటుపక్క అన్ని రెస్టారెంట్స్. వాటర్ అడ్వెంచర్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటో తెలుసా? గ్లాస్ బోట్. సో ఈ గ్లాస్ బోట్ ఎలా ఉంటుందని నాకు కొంచెం కుతూహలంగా ఉంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాను. ఆ గ్లాస్ బోట్ నిజంగా వర్త్ అనుకో, వెంటనే ఆ రైడ్ చేస్తా. ఫస్ట్ ఆ బోట్ ఎలా ఉంది అనేది చూడాలి నేను. హైలైట్ ఏంటంటే ఈ బీచ్లో ఇలాగా కింద వేసుకుని పడుకుంటున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అచ్చా, ఇక్కడికి వచ్చాక మ్యాటర్ అర్థమైంది ఏంటంటే, ప్రస్తుతం సీ వచ్చేసి లో టైడ్లో ఉంది. వాటర్ వెనకాల ఉన్నాయి. అండ్ మనం జట్టి దిగాం కదా పొద్దున్న, పక్కనే ఈ బీచ్. మనం అలా దిగి అలాగ వెళ్ళిపోయాం. పక్కకు చూసామంటే బీచ్ అనమాట. చాలా లో టైడ్లో ఉంది. జనాలు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అక్కడ దాకా వెళ్తాను నేను, వెళ్ళి చూపిస్తా. ఎంత నడిచేది దేనికి అనుకుంటున్నారు? దాని గురించి, గ్లాస్ బోట్ గురించి. ఫస్ట్ టైం తెలుసా ఇంత లో టైడ్ చూడటం నేను. మరి దారుణంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ బోట్లన్నీ వాటర్లో కట్టారు చూడండి, మట్టి మీదకి వచ్చాయి. ఇక్కడ దాకా వచ్చేసాను కానీ ఆ గ్లాస్ బోట్ ఎక్కడే కనిపించలేదు. మనోడే చేసుకుంటున్నాడు స్కీయింగ్. దీనమ్మ పడవా, వాళ్ళు చూడండి నీళ్ళలోంచి ఎలా నడుచుకుంటూ వస్తున్నారు. అదిగోండి అదిగోండి చూడండి, స్కీయింగ్ పాపం మనోడు ఒక్కడే చేసుకుంటున్నాడు, జనాలను రెచ్చగొడడానికి. ఎంత లోపలికి వచ్చాక గ్లాస్ బోట్ లేదంట ఇక్కడ చూడటానికి. ఎక్కడుందంటే ఎవడో సమాధానం చెప్పట్లేదు. నిజంగా టికెట్ తీసుకున్నాను అనుకో, బొగ్గు అయిపోతున్నామో ఏమో చెప్పలేం. ఒకవేళ ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చేమో దాన్ని. నేను ఇంకా నా లంచ్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళి లంచ్ చేస్తాను. నేను వచ్చే దారిలో ఆంధ్ర రెస్టారెంట్లని 3-4 రెస్టారెంట్లు చూసా. ఈ హోటల్లో సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందంట. ఇవన్నీ కూడా హోటల్స్. వచ్చే దారి నిండా రైట్ సైడ్ అన్ని హోటల్స్ అని చెప్పాను కదా, ఇవి మిగతా హోటల్స్. ఇక్కడ చూడండి ఆంధ్ర రెస్టారెంట్ అని రాసింది కదా, ఇది ఒక రెస్టారెంట్. అక్కడ నవీన్ రెస్టారెంట్ అని ఉంది, అది కూడా తెలుగులోనే రాశారు, నవీన్ రెస్టారెంట్ అని. ఇగో ఆంధ్ర రెస్టారెంట్ కదా, ఒకసారి లోపలికి వెళ్దాం.
అఫ్ కోర్స్ చాలా ఉన్నాయనుకోండి, నేను ర్యాండమ్ విజిట్ అయితే ఇస్తున్నాను. బీచ్ స్టైల్ ఆంధ్ర రెస్టారెంట్కి అయితే వచ్చాను. శ్రీకాకుళం నుంచి అంట వీళ్ళు. ఫిష్ ఫ్రై ఒకటిను వైట్ రైస్ చెప్పాను, దాంతోపాటు రసం సాంబార్ ఇస్తారంట. రెడ్ స్నాపర్ ఫిష్ అయితే చెప్పాను. ఇదిగోండి మ్యాటర్, మన చేప ఫ్రై అయితే వచ్చింది. వైట్ రైస్, సాంబార్, రసం పిచ్చెక్కిచ్చేద్దాం. ఆహా, ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కారం ఎక్కువ వేసి వండమని చెప్పా, అసలు ఆగలేకపోతున్నాను. అద్దరిందిలే, కేకబెట్టిచ్చారు. ఎప్పుడు సాంబార్ కలిపా, సాంబార్లో ఈ ఫిష్ ఫ్రై పెట్టుకుంటే ఉంటుంది చూడండి నా సామిరంగా. ఇంట్లో తిన్నట్టుంది ఫుడ్. టేస్ట్ అదిరిపోయింది, అలాగే రేట్ కూడా అదిరిపోయింది అనుకోండి, అది వేరే విషయం. 750 రూపాయలు అయింది, కాస్ట్లీ మీల్. అఫ్కోర్స్ అండమాన్లో అన్నీ కూడా కాస్ట్లీగానే ఉన్నాయనుకోండి, ఫుడ్, వాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఐలాండ్ కదా, ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఆ ఛార్జెస్ అన్నీ కూడా మన మీదే వేస్తారు 100%. అండమాన్లో ఆంధ్ర భోజనం ఏమో అక్కడ దాకే నడిచి వెళ్తున్నారు. అక్కడి నుంచి వాటర్ వచ్చాయి. లో టైడ్ వల్ల కొంచెం వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇందాక నేను చూసినప్పుడు ఆ వెనకాలకు ఉండేది, ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తుంటే మటుకు 3 కలర్స్లో కనిపిస్తుంది సముద్రం. వైట్, సీ బ్లూ, బ్లూ. అలా గాలి వేస్తుందేమో, ప్రాణం అంతా హాయిగా ఉంది. నేను నా వెహికల్కి అయితే కాల్ చేశాను, 10 minutes పడుతుందంట. రాగానే ఇక్కడ నుంచి నేను వేరే బీచ్కి వెళ్తాను. హైలైట్ విషయం చెప్పినా, ఇక్కడ అసలు అలలే రావట్లేదు, కెరటాలే లేవు. అవి అసలు అలలే కాదని చెప్తాను నేను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో సముద్రం. ఈ బీచ్లో బాగానే టైం స్పెండ్ చేశాను. నా లంచ్ చేశాను కదా, ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ బీచ్ని న్యాచురల్ బీచ్ అని చెప్తారు, లక్ష్మణ్పూర్ బీచ్ 2. లక్ష్మణ్పూర్ బీచెస్ అనేవి 2 ఉన్నాయి, లక్ష్మణ్పూర్ బీచ్ 2, లక్ష్మణ్పూర్ బీచ్ 1. బీచ్ 2 వచ్చి న్యాచురల్ బీచ్, బీచ్ 1 వచ్చి సన్సెట్ బీచ్. గుర్తుంచుకోండి. నా బండి దగ్గరికి వచ్చా. చెప్పాలంటే నీల్ ఐలాండ్ ఉంది కదా, చాలా చిన్నదన్నమాట. అటు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి చాలా తొందరగా వెళ్ళిపోతాం. న్యాచురల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాను, అంటే పార్కింగ్కి వచ్చాను. మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని మెట్లు అయితే ఉంటాయి, మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం. లోపల న్యాచురల్ ఆర్చ్ కూడా ఒకటి ఉంటుంది బీచ్లో. బీచ్ లోపలికి వెళ్ళడానికి ఇలాంటి పాత్వే అది ఉంటుంది, పాత్వేలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వచ్చేసాం మనం. వెల్కమ్ టు లక్ష్మణ్పూర్ బీచ్ 2 న్యాచురల్ బ్రిడ్జ్. న్యాచురల్ ఆర్చ్ అని విన్నాను నేను, చూద్దాం. కొంచెం వెరైటీగా ఉంది, కొంచెం కాదు చాలా వెరైటీగా ఉందిలే. చూపిస్తాను, ఫస్ట్ లుక్ చూడటానికి రెడీగా ఉండండి. ఇది మ్యాటర్, మనం ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా కోరల్స్ అనుకుంటా, కోరల్స్. ఇదంతా కూడా రాకీ స్ట్రక్చర్ మేంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేండి, ఈ రాళ్ళలోంచి నడుచుకెళ్ళటం అనేది. వీటిలోంచి నడుస్తుంటే చిన్న చిన్న పురుగులు, పీతలు చాలానే ఉన్నాయిలే. దీనమ్మ జీవితంలో ఎప్పుడు ఇలాంటివి చూస్తాను అనుకోలే. ఏంటి అసలు ఇది? ఓలోలోలోలోలోలోలో నెక్స్ట్ లెవెల్లో ఉన్నది కదా. అసలు అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలయ్యింది. ఒక బీచ్ పక్కన ఇలా న్యాచురల్ బ్రిడ్జా? బాబా, ఇది కదా మనం చూడాల్సింది, ఇది కదా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది. అయిగోండి పీతలు ఎలా వెళ్తున్నాయో, రకరకాల చేపలు, పీతలు చూపిస్తున్నాయి. అదిగో రంగు పీత. వర్త్ ఫుల్ ఫోటో సెషన్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. కానీ అద్భుతం అంటే అద్భుతం. ఒకసారి ఇక్కడ వ్యూ చూపిస్తాను, ఒక 180 degreesలో చూడండి. నిజంగా న్యాచురల్ బీచ్ అనండి, బా మైండ్ బ్లోయింగ్ అంతే. ఏంటో చూడండి, కాళ్ళలో చేతిలో ఆడేస్తున్నాయి, చాలా ఉన్నాయి అలాంటివి. ఇంకా లోపల దాకా వెళ్తున్నారు. మొత్తం రాకీ స్ట్రక్చర్ ఇదంతా. అండమాన్ వస్తే ఈ బీచ్ అస్సలు మిస్ కాకండి, చాలా బాగుంది. ఈ బీచ్ దగ్గర బాగానే టైం అది స్పెండ్ చేసి వెనక్కి అయితే వెళ్తున్నాను. ఈ బీచ్ ఉంది కదా, క్రౌడ్ లేని టైంలో వస్తే అదిరిపోయే షార్ట్స్ తీసుకోవచ్చు. క్రౌడ్ మొత్తం డిస్టర్బింగ్ గా ఉంది తెలుసా అసలు, కానీ ఏం చేయలేము అంతే. నలుగురితో నారాయణ. ఏదైనా మెరైన్ లైఫ్ ఇస్ మెరైన్ లైఫ్ తెలుసా. ఎన్ని రకాల జీవులను చూస్తున్నానంటే, నేను మీ కెమెరా క్యాప్చర్ చేయట్లేదు కానీ రకరకాలు అన్నీ చూస్తున్నాను నేను. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను, అస్సలు మిస్ కాకండి ఈ బీచ్ని. ఇంకొక విషయం ఏంటంటే, వీటి మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఈ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది.
వాటర్ అయితే డెఫినెట్లీ క్యారీ చేయండి. మళ్ళీ నా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ నేను వెళ్ళబోయేది సన్సెట్ బీచ్. ఈ బీచ్ అయితే అసలు మత్తిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ మీరు అండమాన్ సిరీస్ కి ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను చేసేది చూడండి, ఇది నార్మల్ గా టూరిస్టిక్ అండమాన్ అన్నమాట. అన్సీన్ అండమాన్ సెపరేట్ గా ఉంది. ఒకవేళ నేను అనుకున్న రీచ్ ఇచ్చారనుకోండి, విత్ ఇన్ 2 months లో మళ్ళీ నేను అండమాన్ వస్తా. అండమాన్ వచ్చి ఎవరు చూపించినవి అన్నీ కూడా నేను ప్లాన్ చేశా, అవన్నీ కూడా చూపిస్తాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే రీచ్ ఇవ్వడం, నాకు అంతే. ఇక్కడ గైడ్లు అయితే అవైలబుల్ ఉంటారు. ఈ నేచురల్ బీచ్ కి వెళ్ళేటప్పుడు గైడ్ అయితే తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు గ్రూప్ లో వస్తే 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. నేను ఒక్కడనే ఉన్నానని చెప్పి గైడ్ నేను తీసుకెళ్ళలేదు. ఒకవేళ మీరు గ్రూప్ లో వస్తే గైడ్ ని నేను హైలీ రికమెండ్ చేస్తాను. ట్రాఫిక్ రూల్స్ అన్ని ఒక పద్ధతిగా ఫాలో అవుతున్నారు తెలుసా ఇక్కడ అంతా. లక్ష్మణ్పూర్ 2 బీచ్ నుంచి లక్ష్మణ్పూర్ బీచ్ 1 దగ్గరకి అయితే వచ్చాను. ఇది వచ్చేసి సన్సెట్ బీచ్ అన్నమాట. సో ఇక్కడ నుంచే ఈ రోజు మనం సన్సెట్ అయితే చూడబోతున్నాం. లక్ష్మణ్పూర్ బీచ్ 1 బోర్డ్ ఈస్ మిస్సింగ్. మనలాంటి వాళ్ళ గురించే ఇది, మనలాంటి వాళ్ళ గురించే. నో ఫ్లై జోన్, నో పర్మిషన్, నో టేక్ ఆఫ్. దేని గురించి అనుకుంటున్నారు? డ్రోన్ల గురించి. ఇక్కడ ఒక హైలైట్ అయిన విషయం చెప్తాను. నేను ఇప్పుడు బీచ్లోకి ఎంటర్ అయ్యాను. మీకు ఇంకా చూపించలేదు కదా, బీచ్ ఒక టర్నింగ్లో ఉంది తెలుసా. టర్న్ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంది. చూపిస్తాను, ఆగండి. మనం అయితే బీచ్కి వచ్చాం కదా, బీచ్ అయితే స్ట్రైట్గా ఉంటుంది కదా. సన్సెట్ అయితే ఇక్కడ అవ్వబోతుంది. ఒక్కసారి ఇటు సైడ్ తిప్పుతాను చూడండి. అటు సైడ్ తిప్పారనుకో బీచ్ లేదు, అలాగే వెళ్ళాలి, రైట్ టర్న్ తీసుకోవాలి. బీచ్ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంది. చాలా క్రేజీగా ఉంది తెలుసా అసలు. చూడండి ఇలా ఉంది కదా, బీచ్ ఇలా తిరిగితే ఇటు స్ట్రైట్ ఉండాలి, అవునా. ఇక్కడ ఇలా ఉంది బీచ్. నా రూటే సెపరేట్లో ఉంది ఇక్కడ. క్రేజీ ఫీల్. ఆ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఆ పాయింట్లో అలలు 2 డైరెక్షన్స్లో వస్తున్నాయి. కెరటాలు అటేపు ఇటేపు 2 టేపులో వస్తున్నాయి. దేవర ఎక్స్ వేసాడు ఇక్కడ. అటు ఇటు 2 టేపులు వచ్చేస్తున్నాయి అలలు. ఇదొక అద్భుతమైన బీచ్ అనే చెప్తాను. 2 డైరెక్షన్లో బీచ్. ఈ డైరెక్షన్లో బీచ్ ఉంది, ఈ డైరెక్షన్ లో బీచ్ ఉంది. లిటరల్లీ నేనైతే సన్సెట్ గురించి వెయిటింగ్. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు హ్యావ్లాక్ ఐలాండ్ ఒకలా అనిపిస్తుంది, నీల్ ఐలాండ్ ఒకలా అనిపిస్తుంది. 2 కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. క్రౌడ్ అలా చూస్తుండగానే పెరిగిపోయింది, అటు బీచ్ లోను ఇటు బీచ్ లోను. హే, వెనకాల మ్యాక్రూస్ అయితే వెళ్ళిపోతుంది. మ్యాక్రూస్ ఇక్కడ సన్సెట్ లో మరీ దారుణం తెలుసా. చూడండి 20 నిమిషాల తక్కువ 5 అవుతుంది. సూర్య భగవానుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. ఏంటో ఇవి తెచ్చుకొచ్చారు, 2 ఉన్నాయి ఇలాంటి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టారు. అరే ఏంటో అనుకున్నాను కదా, స్టార్ గేజింగ్ గురించి. అటు మ్యాక్రూజ్ వెళ్తుంది, ఇటు సన్సెట్ అవుతుంది. ఈ స్టార్ గేజింగ్ ఉంది కదా, ఈ స్టార్ గేజింగ్ పర్ హెడ్ 1500 రూపాయలు అంట. మ్యాక్రూజ్ సన్సెట్ ఒకే ఫ్రేమ్ లోకి వచ్చాయి. అదిగో మొత్తానికి మన మ్యాక్రూజ్ సన్ ఒకే దగ్గరికి వచ్చేస్తున్నాయి. అదిగో మన మ్యాక్రూజ్ సూర్యుడు ఒకే దగ్గరికి వచ్చేసారు. అయిపోయిందా సన్సెట్ ఇవాళకి. బీచ్ లో కూడా క్రౌడ్ మామూలుగా పుల్ అవ్వలేదు తెలుసా, అద్దరింది. లక్ష్మణ్పూర్ బీచ్ 1 ఒక లెక్క, లక్ష్మణ్పూర్ బీచ్ 2 ఒక లెక్క. అయిపోయింది ఇవాళకి సమాప్తం. నా రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చాను, బీచ్ దగ్గర నుంచి. వాడే ఎక్స్పీరియన్స్ తెలుసా అసలు. ఈ రోజు నైట్ వ్యూ లో నా హోటల్ పూల్ ఇలా కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు రాత్రి మనం బీచ్ నుంచి రిసార్ట్ కి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాను. ఏనుగు బొమ్మ అదిరింది కదా. ఈ బొమ్మ వచ్చేసి నా రిసార్ట్ ఉంది కదా, నా రిసార్ట్ కి ఆపోజిట్ గానే వీళ్ళ రిసార్ట్ ఉంది. రెస్టారెంట్ అది పైన అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ కూడా పూల్ ఉంది, అది వేరే విషయం. పైన వీళ్ళ రెస్టారెంట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి వచ్చా. ఇది వీళ్ళ రెస్టారెంట్, చాలా బాగుంది రెస్టారెంట్. పెద్ద బుఫేనే, స్ప్రెడ్ అది బాగుంది. అదిగోండి ఆ రూము, అక్కడ ఉంది నా రూము. అండ్ ఈ బిల్డింగ్ లో నా బ్రేక్ఫాస్ట్. ఇది రెస్టారెంట్ పక్కన రూమ్స్ అన్ని. ఇంకా ఈ యూనిట్ అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది. అదిగో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అక్కడ. ఈ బిల్డింగ్ లో కూడా బాగున్నాయి రూమ్స్. నా బ్రేక్ఫాస్ట్ అది చేసి చెక్అవుట్ అయితే చేస్తాను హోటల్ ని. మళ్ళీ జెట్టి పాయింట్ కి అయితే వెళ్తున్నాను. క్రూజ్ తీసుకుని పోర్ట్ బ్లేర్ వెళ్ళిపోతా. ఈ ఐలాండ్ లో ఒక్క బీచ్ నైతే మిస్ అయ్యాను నేను. ఏ బీచ్ అంటే సీతాపూర్ బీచ్. సీతాపూర్ బీచ్ వచ్చి సన్ రైజ్ బీచ్. జెట్టి పాయింట్ కి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే నేను చెక్ ఇన్ చేయించుకోవాలి. చెక్ ఇన్ కౌంటర్ అక్కడ ఉంది. ఇదిగోండి మ్యాక్రూస్. చెక్ ఇన్ అయితే చేశాను. ఈసారి మనకి
10L వచ్చింది. ఇదిగోండి జట్టికి లోపలికి ఇలా వెళ్ళాలి, దూరం నడవాలి. నేను వచ్చేటప్పుడు మీకు చూపించలేదు కదా, నేను ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి అక్కడ కనిపిస్తుందా, అక్కడైతే ఆగుద్ది అనమాట బండి. ఇది మన క్రూజ్ పోర్ట్ ఏరియా, నో ఫోటోగ్రఫీ అని రాసేసారు స్ట్రిక్ట్ గా. నేను భరత్పూర్ బీచ్ కి వెళ్ళాను చూడండి, లో టైడ్ లో ఉంది. ఇక్కడ అంతా అసలు వాటర్ లేవు. ఓకే, ఇప్పుడు చూడండి హై టైడ్ లో ఉంది. వాటర్ అక్కడ దాకా వచ్చే షోర్ దాకా. మనం ఆ బార్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అటువైపు చూడండి మ్యాంగ్రూవ్స్. పదండి పదండి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ చివరి దాకా. నా క్రూజ్ 9ంటికి అనమాట ఇక్కడ నుంచి డిపార్చర్. అక్కడి నుంచి నీల్ ఐలాండ్ నుంచి ఇంకా రాలేదు క్రూజ్. బీచ్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే మటుకు ఈ ఐలాండ్స్ ని అస్సలు మిస్ కాకండి. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క లెవెల్లో ఉంది తెలుసా. అసలు చూడండి రంగు రుచి చెక్కదనాలు. సామాన్లు అన్నీ కూడా అక్కడ పెట్టేస్తున్నాం, లగేజ్ డ్రాప్ చేస్తాం. అదిగో మన క్రూజ్ అయితే వచ్చేస్తుంది. డాక్ చేస్తారు ఇప్పుడు. ప్యాసింజర్స్ దిగిపోతున్నారు. ఐ మీన్ వాళ్ళు డీబోర్డ్ అయిపోయారు. మేము బోట్ చేస్తాం ఇప్పుడు. ఇంకా ఈరోజు ఇక్కడి నుంచి బోట్ చేయట్లేదు. ఫస్ట్ క్రూజ్ ఎక్కినప్పుడు వెనకాల బోట్ చేసా, తర్వాత ఇక్కడి నుంచి బోట్ చేసా. ఈ రోజు అయితే ఫ్రంట్ నుంచి బోట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఊహో అన్నీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్లే. నా సీట్ ఇది ఈసారి. ఈ సీటు వల్ల లాభం ఏంటో తెలుసా, మనకు మంచి లెగ్ స్పేస్ వస్తుంది. షాహీ ద్వీప్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. బాయ్ బాయ్ నీల్ ఐలాండ్. 1:10 ప్రయాణం తర్వాత మేమైతే చేరుకోబోతున్నాం పోర్ట్ బ్లేర్. వచ్చేసాం పోర్ట్ బ్లేర్కి. జనాలందరూ కంగారుగా ఉన్నారు దిగిపోవడానికి. ఆ క్రూజ్ నుంచి బయట దిగేటప్పుడు 2 క్రూజ్లు అయితే ఉన్నాయి. సాగర్ దీప్ 2 అంట, ముంబై షిప్ అది. అండ్ అటు సైడు ఫెరీవే, అది కూడా ముంబై నుంచి వచ్చింది. పెద్ద క్రూజ్ అది. అలాంటి క్రూజుల్లో ప్రయాణించాలని చేద్దాం తొందరలోనే. ఇంకా ఫెరీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయిపోయినాయండి. ఇంకా ల్యాండ్ అంటే ఇటువైపే ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది ఇంకా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మనం. మన లగేజ్ ఇంకా రాలేదు. పోర్ట్ బ్లేర్ ఉంది కదా, ఆ పోర్ట్ దిగి బయటకు వచ్చాను. బయటికి రాగానే నా బండి అయితే రెడీగా ఉంది. ఎక్కి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇదంతా కూడా పోర్ట్ బ్లేర్కి వచ్చిన రోజు ఉన్న హోటల్లోనే మళ్ళీ నా స్టే కూడా. ఇప్పుడు 2 నైట్స్ అయితే ఉండబోతున్నాను ఈ హోటల్లో. పోర్ట్ బ్లేర్ నా హోటల్కి అయితే వచ్చాను కదా ఇందాక. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నా లంచ్ అది చేసుకున్నాను. లంచ్ అది చేసి చిడియా టాపు అనే బీచ్కి వెళ్తున్నాను అనమాట. చాలామంది ఈ బీచ్కి అయితే వెళ్ళరు, మిస్ అయిపోతారు అండమాన్ టూర్లో. మెయిన్గా ఈ బీచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇది ఒక ఫారెస్ట్లో ఉంటుంది బీచ్. పోర్ట్ బ్లేర్ ఉంది కదా, పోర్ట్ బ్లేర్ నుంచి 30 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. అక్కడ ఒక చిన్న ట్రెక్ కూడా ఉంది. మనకి క్లిఫ్ ఉంటుంది అనమాట. క్లిఫ్ నుంచి కూడా మనం బీచ్ వ్యూ అనేది చూడొచ్చు. ఈ రోజు సన్సెట్ అయితే మనం ఆ బీచ్ నుంచే చూడబోతున్నాం, చిడియా టాపు బీచ్. చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. నా కార్ అయితే వచ్చింది, రెడీగా ఉంది. టైం ఫాలో అవుతారు. ప్రస్తుతం మేము క్రూజ్ చేస్తుంది NH4 హైవే అనమాట. ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్ లోంచి అయితే వెళ్తున్నాం ఈ బీచ్కి, చిడియా టాపు బీచ్కి. వెల్కమ్ టు ముండా పహాడ్ బీచ్. అదేంటి చిడియాపాడు అన్నావు, ముండా పహాడ్ అంటున్నావు ఏంటా అనుకుంటున్నారా? గైస్ ఆగండి చెప్తాను. చిడియా టాపు ఉంది కదా, మనం ఒక ఫారెస్ట్ నుంచి వచ్చాం చూడండి. అది వచ్చి రిజర్వ్ ఫారెస్ట్. అక్కడ బర్డ్ సైటింగ్ అది అవుద్ది. ఆ ఊరు పేరు చిడియా టాపు. అండ్ ఆ ఊరికి దగ్గరలో ఉన్న బీచ్ ముండా పహాడ్. అర్థమైందా? ఈ బీచ్ ఫారెస్ట్ లోపల ఉంటుంది. దీనికి ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ అది చేయాలి. ఈ బీచ్కి 4:30 లాస్ట్ అనమాట. అందరినీ బయటకు వచ్చేయమంటారు. 4:30 కల్లా వెనక్కి వచ్చేయాలి మనం ఈ బీచ్లోంచి. వెళ్ళే దారిలో మనకు ఒక సన్సెట్ పాయింట్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతా. ఈ వెనకాల ఎంట్రీ పాయింట్లో నా డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. లోపలికి అయితే వెళ్తున్నాను. ఎన్ని పక్షులు అరుపులు వినిపిస్తున్నాయో తెలుసా? వావ్. ఇదే బీచ్లో ట్రెక్ కూడా ఉంది. ఒక క్లిఫ్ పైకి అయితే వెళ్ళొచ్చు. కూర్చోడానికి చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారు. క్లిఫ్ అని చెప్పాను కదా, ఆ క్లిఫ్కి స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వావ్, ఒక సినిమా లొకేషన్లో ఉంది తెలుసా. బీచ్ వ్యూ మీకు ఇంకా చూపించలేదు కదా, చూపిస్తాను ఆగండి. నేను చూసిన యూనిక్ బీచెస్లో ఈ బీచ్ ఒకటి 100% చెప్తాను. ఇది అసలు బీచ్ వ్యూ. అలలు అస్సలు లేవు సముద్రానికి.
వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్. మనం ఇప్పుడు ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ అండమాన్కి అయితే ఉన్నాం. ఇదే లాస్ట్ పాయింట్ ఆఫ్ అండమాన్. మనం ప్రస్తుతం ఉన్నది సౌత్ అండమాన్ కదా. పోర్ట్ బ్లేర్ సౌత్ అండమాన్లో ఉంటుంది. అండ్ NH4 ఎండ్ అయ్యేది ఇక్కడే. ఒకవేళ ఇక్కడి నుంచి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ అనుకోవచ్చు. బోర్డు వేసాను చూడండి, కనిపించిందా బోర్డ్? NH4 ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. బీచ్లో టైం అది స్పెండ్ చేసి నేను సన్సెట్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. ముండా పహాడ్ బీచ్ దగ్గర నుంచి నేనైతే సన్సెట్ పాయింట్కి వచ్చాను. ఇక్కడ చూడండి, క్రోకోడైల్ సేఫ్టీ అంట. ఇక్కడ ముసళ్ళు ఉన్నాయిరా బాబు, ఏదద్దు, స్విమ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇదిగోండి సన్సెట్. ఇది సన్సెట్ పాయింట్. ఇవాళ సన్సెట్కి ఇంకా చాలా టైం ఉంది, నాకు తెలిసి 1 గంట సేపు ఉంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే టైంకి వెళ్ళకుండా నేను రిసార్ట్కి వెళ్ళిపోయి నా ఎడిటింగ్ వర్క్ అది చేసుకుందాం అనుకుంటున్నాను. అలా దిగిపోతారంట సూర్య భగవానుడు. నచ్చింది నాకు. ఇక్కడ కూడా అలలు లేవు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు. ప్రస్తుతం టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:45 అయితే అవుతుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాను. దట్టు ఒక డీప్ ఫారెస్ట్లోంచి. 2:45 అయితే అయింది కదా, ఎర్లీ మార్నింగ్. ఇది ఆఫ్టర్నూన్ కాదు. నా క్యాబ్ అయితే వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనే కదా. నేను ఇప్పుడు వెళ్ళబోయేది బార్తాంగ్ ఐలాండ్కి. ఐలాండ్ అంటే మళ్ళీ క్రూజ్లో వెళ్తాను అనుకుంటున్నారేమో, కంగారు పడొద్దు. క్రూజ్ కాదు, ఈరోజు మన కార్ జర్నీ ఉంటుంది. కాకపోతే 100 కిలోమీటర్స్ అంటే 200 కిలోమీటర్స్ కార్లో వెళ్తాను. దాని తర్వాత బోట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మధ్యలో చాలా మంది ట్రైబ్స్ కూడా కనిపిస్తారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళని నేనేం షూట్ చేయలేను డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. మేము ఒక చెక్ పోస్ట్ దాకా వెళ్తాం. చెక్ పోస్ట్లో నా డీటెయిల్స్ అన్నీ తీసుకుని కాన్వాయ్లో బయలుదేరుతాం అనమాట. కాన్వాయ్లో బయలుదేరి బార్తాంగ్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడి నుంచి బోట్ తీసుకుని లైమ్ కేవ్కి అయితే వెళ్ళబోతున్నా. ఆ లైమ్ కేవ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గైస్, ఇదిగోండి నా వెహికల్ అయితే వచ్చింది, బయలుదేరుతున్నాను నేను. జర్క్తాంగ్ అనే చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగాం. ఇక్కడ 6 అయితే పంపిస్తారు. 6 కన్నా ముందు ఇక్కడికి వచ్చి మనం అయితే పర్మిట్ తీసుకోవాలి. మన వెహికల్కి పర్మిట్, అండ్ అలాగే లైమ్ కేవ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి కూడా పర్మిట్ తీసుకోవాలి. మన ఆధార్ కార్డ్ అనేది పక్కాగా తెచ్చుకుని ఇక్కడ ప్రొడ్యూస్ అయితే చేయాలి. 6 ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరుతాం. ఇక్కడ తినడానికి వాటికి ఉంటుంది, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అటు సైడ్ చూడండి, బస్సులు అన్నీ కూడా. ఇక్కడి నుంచే ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. ట్రైబ్స్ కూడా ఈ లోపలే ఉంటారు. ఒక్కసారి ఇక్కడ లొకేషన్ మొత్తం ఫాగీ వెదర్తో అయితే ఉంది. కార్లన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి అలా పార్క్ చేసుకుని ఉంటారు. మేము ఇప్పుడు వెళ్ళాల్సింది మిడిల్ స్ట్రైట్కి. ఇక్కడ నుంచి 47 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నాన్ స్టాప్ రైడ్ అనమాట. స్లోగా వెళ్ళాలి, నాన్ స్టాప్ రైడ్. ఇక్కడి నుంచి కొంచెం దూరం వరకు మనం షూట్ అనేది చేయకూడదు. అండ్ వెహికల్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. అందులోనూ నో ఓవర్టేక్స్, లిమిటెడ్ స్పీడ్ లిమిటేషన్ ఉంటుంది. ఆ స్పీడ్లోనే వెళ్ళాలి. అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. మధ్యలో ట్రైబ్స్ కనిపిస్తారు. వాళ్ళని ఫోటో కానీ వాళ్ళని బాదర్ కానీ చెయ్యొద్దు అని చెప్పి. సో స్ట్రిక్ట్లీ నో ఫోటోగ్రఫీ. ట్రైబ్ పేరు జర్వా ట్రైబ్. పర్మిట్ చెప్పాను కదా, ఇదిగోండి పర్మిట్. ఇదే ఫిల్ చేసి ఇక్కడ పర్మిషన్ అది తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకున్నారు. మిడిల్ స్ట్రైట్కి వచ్చాం. మిడిల్ స్ట్రైట్ ఉంది కదా, అక్కడి నుంచి మేము బార్తాంగ్ ఐలాండ్ అయితే వెళ్తున్నాం. ఫెరీలో వెళ్ళాలన్నమాట. మా కార్ని అయితే అక్కడే పార్క్ చేస్తాం. ఇగోండి, ఇవన్నీ కూడా దిగిల్పూర్ వెళ్ళే బస్సెస్, నార్త్ అండమాన్ వెళ్ళే బస్సులు ఇవన్నీ. చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది అసలు. జార్వా ట్రైబ్ ఉండేది ఈ ఫారెస్ట్లోనే. ఎవరైనా ట్రైబ్ని స్పాట్ చేశారా అంటే చేశాను నేను. ఒక్క మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నాడంటే ఏదో నిక్కర్ టైప్ వేసాడు, తలకి ఏదో కట్టుకుని ఉన్నాడు. అటు ఒడ్డు నుంచి ఇటు ఒడ్డుకి అయితే వచ్చేస్తున్నాం. ఆ లైమ్ కేవ్కి అలాంటి బోట్లలోనే వెళ్ళాలి. ఇప్పుడు ఒక బోటుకి 9 మందో 10 మందినో కూర్చోబెడతారు. బస్సులు కూడా అన్నిటిని కూడా ఎక్కిచ్చారు. ఫెర్రీ అన్నీ ఇటు ఒడ్డుకు వచ్చాక దిగుతున్నాయి కిందకి. ఈ బస్సులన్నీ దిగిల్పూర్కి వెళ్ళేవి. దిగిల్పూర్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. అండ్ వెల్కమ్ టు బార్తాంగ్ ఐలాండ్. ఇప్పుడు కార్లు ఎక్కుతున్నాయి చూడండి, జనాలు ఎక్కుతున్నారు చూడండి. అలాగే మేము కూడా ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి అయితే వచ్చాం. అటు సైడ్ మిడిల్ స్ట్రైట్, ఇటు సైడ్ బార్తాంగ్ ఐలాండ్. ఇప్పుడు ఈ బోట్లు అన్నీ ఉన్నాయి కదా, రెడీ చేసుకుంటున్నారు బోట్లు. మేము ఆ బోట్లలోనే వెళ్తాం. ఎక్కడికి? లైమ్ కేవ్ దగ్గరికి. బోట్ టికెట్ అయితే తీసుకున్నాం. 900 రూపాయలు అనమాట బోట్ టికెట్. ఇక్కడ ఎకో టూరిజం, ఇక్కడ పర్మిట్ కౌంటర్ అది ఉంది.
మళ్ళీ ఇంకోసారి పర్మిట్ అది చెక్ చేయించుకోవాలి. బోట్ టికెట్ తీసుకున్నాక ఇక్కడ పర్మిట్ కౌంటర్ అది ఉంటుంది. పర్మిట్ కౌంటర్లో మళ్ళీ ఒకసారి పర్మిట్ అయితే తీసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ కొబ్బరి బొండాలు చూడండి బాబోయ్, గుమ్మడికాయల్లో ఉన్నాయి, కొబ్బరి బొండాల్లో లేవు ఇవి. నేను సింగిల్గా వచ్చాను కదా, 10 మంది కలెక్ట్ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యింది. ఒక బోట్కి 10 మందిని అయితే పంపిస్తారు. మా బోట్ దగ్గరికి అయితే వచ్చాం. మా బోట్ పేరు ఆర్యన్. ఇవన్నీ కూడా ఫైబర్ బోట్సే. పదండి ఇంకా లైమ్ స్టోన్ కేవ్కి అయితే వెళ్ళిపోదాం. వావ్, అదిరింది అసలు లొకేషన్. మ్యాంగ్రూవ్స్ చూడండి, చెట్టు వేర్లన్నీ కూడా పైకి కూడా ఉంటాయి. భూమిలోకే కాకుండా పైకి కూడా ఉంటాయి. లైమ్ స్టోన్ కేవ్ ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్ ట్రెక్ చేయాలి మనం. రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మనకి వ్యాలిడ్ పర్మిట్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలం. ఏదో అనుకున్నాను కానీ క్రౌడ్ మటుకు చాలా ఎక్కువ ఉంది. పాత్వే చూసుకుంటే ప్రస్తుతానికి అంతా మట్టి దాంట్లోనే వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళాక మెట్లు ఎక్కాలి, దిగాలి అంట కూడా. మట్టి పాత్వేలోంచి చూడండి ఎలాంటి పాత్వేలోకి వచ్చామో. ఏదో సాగు భూమిలాగా ఉంది. సాగు చేస్తారా, చేయరా? ఓట భూములు అంటారు కదా, నాకు తెలిసి అవే. పాత్వే మారిపోయింది. మడి పాత్వే నుంచి స్టెప్స్కి అయితే వచ్చాం. ఈ అండమాన్లో ఉండే పక్షుల గురించి అన్నిటి గురించి ఇలాగ మనకి ఇక్కడ ఇస్తారు. కేవ్ ఇంకా 1/2 కిలోమీటర్. హార్డ్ ట్రెక్ అంటే మీడియం మోడరేట్ ట్రెక్ అని చెప్తాను. వచ్చేసినట్టున్నాం. ఎంట్రీ దేబత్సంగా ఉంది. లోపల రాగానే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది స్మెల్ మారింది. వెళ్ళే దారిలో సేద తీరడానికి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు పర్లేదు, వచ్చేటప్పుడు డెఫినెట్లీ బ్రేక్ అయితే తీసుకుందాం. కేవ్ ఫార్మేషన్ గురించి, లైమ్ స్టోన్ కేవ్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఎలా ఫామ్ అవుద్ది? రెయిన్ వాటర్ ప్లస్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ టు కార్బోనిక్ యాసిడ్. పదండి లోపలికి వెళ్దాం, అసలు ఏంటో చూద్దాం. కానీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలుసా. ఒక హర్రర్ సినిమా కానీ ఇక్కడ ప్లాన్ చేశారు అనుకో, ఇంకేం లేదు, అంతే సంగతులు. ఫార్మేషన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏమేమి స్ట్రక్చర్స్ లోపల ఉంటాయి ఏంటి అనేది. ఇవన్నీ కూడా రకరకాల ఫార్మేషన్స్, ఆ పేర్లతో పిలుస్తారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను నేను కేవ్ దగ్గరికి. ట్రెక్ అయితే మీడియం మోడరేట్, మరీ అంత హార్డ్ కాదు, మరీ అంత లైట్ కాదు. ఓడి అమ్మ, లోపలికి ఎలా ఉందో ఏదైనా అనిపించింది తెలుసా, మామూలుగా లేదు. మ్యాన్ క్రేజీ, సూపర్ అంటే సూపర్ క్రేజీగా ఉంది అసలు. లోపల నీళ్లు పడుతున్నాయి, నీళ్ల చుక్కలు టక్ 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 అని సౌండ్. ఇదిగోండి, ఇదంతా కూడా నీళ్లు పైన చుక్కలు పడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ ఫార్మేషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఒకటి సింహంలాగా, ఒకటి మన ఎముకల్లాగా. మొత్తం అందరూ లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇదంతా జెల్లీ ఫిష్ స్ట్రక్చర్స్ ఇవి. మనం అలా లోపలికి వెళ్ళి రావచ్చు. ఇదిగోండి, ఇది ఒక రకమైన ఫార్మేషను. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంత లోపలికి వచ్చాం కదా, ఇంత దూరం వచ్చి వీటిని ముట్టుకోకుండా వెళ్తే ఏం బాగుంటుందని ముట్టుకోకండి, అర్థమైందా? ఈ వీటిని ముట్టుకోకూడదు. बढ़ता है वाली सेलेक्ट टैग सेलेक्ट बाइंड नीचे से ही बढ़ रहा है, ऊपर से ही बढ़ रहा है. एक साल में 1 इंच बढ़ता है. उस साल के बाद वेट वाली न्यू फॉर्मेशन हो रहा है. ये सारे कैल्शियम कांचे फॉर्म हो रहे हैं. देखिए न्यू फॉर्मेशन. సైడ్ ప్లీజ్. లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూ ఉన్నాయి అలాంటి షేప్లు. కొంచెం దూరం వెళ్ళి నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాను. కానీ లైఫ్ టైం మెమరీ తెలుసా, విజిట్ చేయటం వర్త్ వర్మ. కేవ్ నుంచి బయటకు అయితే వచ్చాను.
మన నింబు పానీ ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడికి వచ్చాను. ఇక్కడ చిన్న విలేజ్ ఉంది, గేదెలు కూడా ఉన్నాయి. ఇంత దూరం కేవ్ గురించి రావటం వర్మ అంటే చాలా వర్త్ అనే చెప్తాను. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఈ ప్యాకేజ్ నేను eTripto.in నుంచి చేస్తున్నాను. వీళ్ళ దగ్గర అండమాన్ ప్యాకేజెసే కాదండి, మీకు హిమాచల్ ప్యాకేజెస్ కావాలన్నా, కాశ్మీర్ ప్యాకేజెస్ కావాలన్నా, మనాలి ప్యాకేజెస్, సిక్కిం ప్యాకేజెస్, కేరళ ప్యాకేజెస్, చాలా ప్యాకేజీలు అయితే ఉంటాయి. వీళ్ళు బడ్జెట్లో కావాలంటే బడ్జెట్లో డిజైన్ చేస్తారు, లగ్జరీ ప్యాకేజ్ కావాలంటే లగ్జరీ ప్యాకేజ్ కూడా డిజైన్ చేస్తారు. మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మటుకు వీళ్ళని కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. బెస్ట్ ప్రైస్లో అయితే మీకు ట్రిప్ చేసి పెడతారు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. వుడెన్ పాత్లోంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్సే. చూడండి అసలు ఎలా ఉన్నాయో. లో టైడ్లో ఎలా ఉంది, హై టైడ్ అయితే మొత్తం వాటర్ వచ్చేస్తుంది. నా ఫైబర్ బోట్ పికప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి, పదండి మళ్ళీ బార్తాంగ్ పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. బార్తాంగ్ పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఐలాండ్ వైపు వచ్చాక ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీ ఇంకొకటి ఉంది. మడ్ వాల్కెనో అని ఉంది. కాకపోతే ప్రస్తుతం ఇన్యాక్టివ్లో ఉందన్నమాట. యాక్టివ్ మడ్ వాల్కెనో ఎక్కడ ఉందో తెలుసా? దిగ్లీపూర్లో ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కవర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే నేను లంచ్ చేయడానికి వెళ్తున్నాను. బార్తాంగ్ ఐలాండ్లోనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ పోర్ట్ దగ్గర నుంచి ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళ సొమ్మలోనే వెళ్తున్నా. ఇదే రెస్టారెంట్, ఈ ఏరియాకి ఇదే అనుకుంటా తాజ్. లారీలో వచ్చే అన్నీ కూడా సరుకులు దింపుకుంటున్నారు. మీల్స్తో పాటు ఎగ్ అయితే చెప్పాను, వైట్ రైస్, బంగాళదుంప కూర, చిక్కుడుకాయ, ఇది ఏంటో మరి తెలీదు, ఇది పప్పు, ఉల్లిపాయలు, ఎగ్ కర్రీ. రెస్టారెంట్లో నా లంచ్ అయితే అయిపోయింది గైస్. బార్తాంగ్ వచ్చి సెంట్రల్ అండమాన్లోకి అయితే వస్తుంది. మళ్ళీ వెహికల్ పికప్ గురించి వెయిట్ చేస్తున్నా. భోజనం చేసి వచ్చేటప్పటికి ఫెరీ రెడీగా ఉంది. ఇటు ఒడ్డు నుంచి అటు ఒడ్డుకి వెళ్ళిపోతాం. ఫెరీలో ఎండ మామూలుగా లేదు తెలుసా. ఇది 2వ వాటర్ బాటిల్ పొద్దున్న నుంచి 2 లీటర్స్. అండమాన్లో చెప్పడం మర్చిపోయాను, మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ దొరకవు, 2 లీటర్స్ వాటర్ బాటిల్సే ఉంటాయి. ఒకవేళ మీరు అండమాన్ టూర్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, 1 లీటర్ వాటర్ బాటిల్ కానీ మీ హైడ్రేషన్ ప్యాక్ కానీ తెచ్చుకోండి. కాన్వాయ్ బయలుదేరే టైం అయిపోయింది. అన్ని బళ్ళు తీయండ్రా బళ్ళు అన్నట్టు ఒక్కొక్క బండి సప్ప వెళ్తుంది. ఇంకా నేను షూట్ చేయకూడదు, చూసారంటే అంతే. ఫారెస్ట్ అంతా దాటుకుని మళ్ళీ పోర్ట్ బ్లేర్కి అయితే ఎంటర్ అయిపోయాం. సన్ రైజ్ అవ్వకుండా ఈరోజు డే స్టార్ట్ చేశాను. సన్సెట్ టైంకి నేనైతే రిసార్ట్కి వచ్చా. సో ఈ బార్తాంగ్ ఐలాండ్ లైమ్ స్టోన్ కేవ్ ఉంది కదా, దీనికి 1 డే మొత్తం లెగిసిపోద్ది. చూసుకుని ప్లాన్ చేసుకోండి, ఓకే. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు. నిన్న ట్రెక్ అయ్యి హోటల్కి వచ్చేటప్పటికి సన్సెట్ అయిపోయింది కదా, ఇంకా పడుకుని పోయాను. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. యమ్మీ కర్డ్, బ్రెడ్ ఆమ్లెట్, ఆలూ పరాటా. పదండి ఇంకా లేట్ చేయకుండా తినేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోతా. టైం అయితే అయిపోతుంది, 9:40 అయింది. ఈ ట్రిప్తో బండి అయితే వచ్చింది నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి. నేనైతే చాలా మెమరీస్తో అండమాన్ నుంచి మళ్ళీ మన మెయిన్ ల్యాండ్కి అయితే వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ eTripto.in, ఎంత వండర్ఫుల్ ట్రిప్ని ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ వెరీ సూన్ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఎండింగ్ అండమాన్ సిరీస్ ఫ్రమ్ పోర్ట్ బ్లేర్. ఈ ట్రిప్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. ఎటువంటి ట్రావెల్ క్వెరీ అయినా మీరు eTriptoని సంప్రదించారంటే బెస్ట్ ప్యాకేజెస్ అయితే ఇస్తారు.